ఏపీ న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని కిర్లంపూడి గ్రామానికి చెందిన రైతులు స్థానిక రెవెన్యూ అధికారులను కోరారు. అందులో భాగంగా మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న జగపతి నగర గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న రెవెన్యూ బాధలపై వారు ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని తన యొక్క అనాలోచితమైన ఆలోచనలతో నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వంలో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గ్రామాన రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి తద్వారా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె కొనియాడారు. అదేవిధంగా కిర్లంపూడి తహసీల్దార్ బి చిరంజీవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి మాట్లాడుతూ రైతుల గురించి ఎక్కడికక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసిన వారి నుండి సరైన స్పందన కరువైందని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యదేవి, మండల సర్వేయర్ బషీర్, గ్రామ రెవెన్యూ అధికారి మంకిన నౌకరాజు, పంచాయతీ గుమస్తా కాళ్ల ధనంజయరాం తదితర సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మన రీసర్వే చేశారు. సో దాంట్లో మాకు అవలేదు. అందరికీ కొంచెం మీ ద్వారా అయినా సరే ఒకసారి ఎవరికైనా చెప్తే బాగుంటుంది. రెవెన్యూ సదస్సుల గురించి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి, అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భూ సమస్య అసలు ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారండి? అసలు అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. వీళ్ళు ఇన్ టైం అంటే ఈ టైం పెట్టుకునేటప్పటికి వాళ్ళ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. పొలంలోకి వెళ్ళిపోవటం, వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతున్నారు. దీనివల్ల వాళ్ళకి అవేర్నెస్ ఉన్నా ఏముందిలే చేసేది అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు. కానీ అందరూ వస్తేనే కదా వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్తే కదా ఏమైనా సొల్యూషన్ చేయాలి. అందరూ మీ దగ్గరికి మీ విలేజ్కి వస్తే ఎవరు పట్టించుకోకపోతే ఎలాగ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఈ యొక్క భూమి గురించి కూడా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వచ్చిన కొద్ది నెలలకే ఆ భూమి మీద ఎవరైతే భూమి హక్కుదారులో వారికి భూమి చెందేటట్లుగా ఉండాలి. గత ప్రభుత్వంలో అయితే భూమిని రీసర్వే చేయించారు. ఆ రీసర్వే ఎలా జరిగిందంటే డ్రోన్ ద్వారా జరిగిపోయి, అంటే ఎక్కడో కొంచెం ఒకరి పొలంలో ఇంకొకరిది కలిసిపోవడం, ఒకరి భూమి ఇంకొకరికి వెళ్ళిపోవడం. కొంతమందికి అయితే కరెక్ట్ గా వచ్చింది, కానీ కొంతమందికి డ్రోన్ సర్వే వల్ల మార్కింగ్ సరిగా లేక నష్టపోయారు అన్నట్టుగా చాలా మంది బాధపడ్డారు. అయితే ఇలాంటి సమస్యలు ఏమి ఉండకూడదు. భూమి అనేటటువంటిది మనం వ్యక్తిగతంగా సంపాదించుకున్నదో లేకపోతే పూర్వం ఆస్తిగానో ఒకరి నుండి ఒకరికి సంక్రమించిందో అవుతుంది. మన యొక్క భారతదేశంలో అయితే భూస్వాములు అదొక ప్రాపర్టీగా చాలా గర్వించదగిన విషయం. ఎంత భూమి ఉంటే అంత గొప్పవారుగా ఉంటారు. అయితే భూస్వాములు ఎవ్వరూ కూడా సెంటు భూమి కాదు కదా గజం భూమి పోవడానికి, మంది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఒప్పుకోరు. ఏమైనా అడిగితే కొంచెం దాన ధర్మాలు చేస్తారు, కానీ భూమిని అయితే వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో ఈ రీసర్వే చేసి జగన్ గారు అతలాకుతలం చేసేసిన వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎవరి భూమి వారికి ఉండేటట్లుగా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేటటువంటి కారణంతో గవర్నమెంట్ వారే అంటే రెవెన్యూ వారే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్లుగా ఈ యొక్క సదస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత వచ్చి మీరు ఆఫీస్ చుట్టూ తిరిగే కంటే అందరూ ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారుంటే ఆర్ఐ గారు ఉండకపోవచ్చు, ఆర్ఐ గారుంటే సర్వేయర్ ఉండకపోవచ్చు. ఇలా ఏమీ లేకుండా అందరూ కలిసి మన దగ్గరికే వచ్చారు. కాబట్టి మీ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుని మీ హక్కు మీరు పొందేటట్లుగా చేసుకోవాల్సిందిగా ఈ సదస్సుల ద్వారా గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటున్నారు.
దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచాలని మరి మీ సర్పంచ్ గా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఎంఆర్ఓ గారికి సహకరించి తగిన పరిష్కారం ఏర్పరచుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి